దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందరం ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాన దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు ధ్యానించుకుందాము. అయితే మరి దేవుని వాక్యంలో నుండి మొదటిగా మరి దేవుడు ఈరోజు ఈ దినాన మనతో మాట్లాడాలనుకుంటున్న మాటలు, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏవనగా, అవి వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అవర్ లార్డ్. దేవుని యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, ఆయనకి ఏ లక్షణాలు ఉన్నాయో ఈ ఉదయకాలమున మనం ధ్యానించుకుందాం. ఆయన ఎవరంటే సర్వశక్తి కలిగిన దేవుడు. ఎవరండి? సర్వశక్తిమంతుడు. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము. అబ్రహాము 99 ఏండ్లైన వాడనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగదువు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటిగా మనము గమనించవలసిన విషయం ఏంటంటే, అబ్రహాముకు దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? 99 అంటే 99 ఇయర్స్ అప్పుడు యెహోవా అంట అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మన ప్రతి ఒక్క పరిస్థితిని ఎరిగిన వాడు. ఆయన ప్రతి ఒక్క సమస్యల్లో నుంచి మనల్ని విడిపించగలిగిన వాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. అబ్రహాముతో అంట ఏ వాగ్దానము చేశాడు? నీవు అనేక జనములకు తండ్రి వగదువు. మనం ఎవరి సంతానము? అబ్రహాము యొక్క సంతానము. అందుకే ఆయన దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో, ఆయన మొదటి లక్షణము, ఆయనకుండే ఏకైక లక్షణం ఏంటంటే, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మన సమస్యలు ఆయనకి పెద్ద విషయములేమి కావు. మన అనారోగ్యము ఆయనకి పెద్ద విషయమేమి కాదు. మన ఆర్థిక ఇబ్బందులు ఆయనకి ఒక విషయము కాదు. మనకున్న సమస్యలు, మనం వెళ్తున్న ఇబ్బందులు, అపనిందలు, అవమానాలు ఏవి అయినప్పటికీ కూడా సమస్తమును ఎరిగినవాడు. ఆయన సమస్తమును చూచుచున్నవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సన్నిధిలో ఎవరైతే నిందారహితులుగా నడుచుకుంటారో ఆయనంట సర్వశక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆయన మొదటిగా మనం గమనించవలసిన విషయము, అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. దేవుని బిడ్డలారా, అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి సమస్తమును సాధ్యమే. ఒక పోలీస్ గారు, ఆయన సిఐఓ ఎస్ఐఓ మరి ఐపీఎస్ తెలియదు, కానీ ఆయన ఒక సాక్ష్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, మీలో ఉండేవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక నేను ఎవరికి భయపడనని ఆయనే ఒక పబ్లిక్ మీటింగ్లో అందరి ముందు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. మనలో ఉన్న దేవుడు ఎవరండి? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సమస్తము సాధ్యమే. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన లేని వాటిని ఉన్నవాటిగా చేయగలిగిన దేవుడు, ఉన్న వాటిని లేని వాటిగా చేయగలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, రెండోదిగా చూద్దాము. అదేవిధంగా చూస్తే ఆయన సర్వజ్ఞుడు అంట. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చూస్తే, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చూద్దాం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చూసినప్పుడు ఇలా రాయబడి ఉంది. ఎలా అంటే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము, అది నాకు అందదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. రెండోదిగా చూస్తే దేవుడంట సర్వజ్ఞుడు. ఆయన మొదటిగా చూస్తే సర్వశక్తిమంతుడు.
రెండవదిగా చూస్తే సర్వజ్ఞుడు. మనము కూర్చుండుట, లేచుట, పడుకునుట అన్నిటిని గమనిస్తూ ఉన్నాడు. మనల్ని ఎవరు గమనించట్లేదు కదా, మనం ఏది చేసినా చెల్లుతుంది కదా అని అనుకోవటం పొరపాటు. ఆయన అంటున్నాడు, దేవుడు దావీదుతో దావీదు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా అంటే, అయ్యా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉంటున్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే, మనలోని తలంపు బయటికి వెళ్ళకపో మునిపే ఆయనంట మన తలంపులు కూడా ఆయనకి తెలిసే ఉన్నది. నీలో ఉండే ఆలోచన, నీలో ఉండే నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావు సమస్తమును ఆ ఆలోచన రాకముందే కనిపెట్టగలిగిన దేవుడు. ఆయన సర్వజ్ఞుడు అన్నమాట. ఆయనకి తెలియంది ఏది లేదు, ఆయనకి సమస్తమును తెలుసు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. మన మనస్సులన్నిటినీ కూడా గ్రహించుచున్నాడు. మనలో ఉన్న పాపము, మనలో ఉన్న అంధకారం, మనలో ఉన్న మలినములు సమస్తమును ఆయనకు తెలుసు. మనలో ఉండే వచ్చే ప్రతి ఒక్క ఆలోచన మన నోటికి రాకమునిపై ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. మన నడక, మన పడక ప్రతీది కూడా ఆయన పరిశీలిస్తూనే ఉన్నాడు. ఆయన మన చర్యలన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు, మనం చేసే పనులు, ఈ లోకంలో బ్రతికున్నంత కాలము మనం చేస్తున్న పనులన్నిటి కూడా ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. మన నోట్లో నుంచి వచ్చే మాట, ఈ మాట ఏదైతే ఉందో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఆ మాట దేవునికి ముందే తెలుసు. ఆయన ప్రతిదీ కనిపెట్టగలిగిన వాడు. ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వాంతర్యామి. ప్రియమైన బిడ్డలారా, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. మన ముందు మన వెనక కూడా దేవుడే ఉన్నాడు. మనల్ని ఆవరించి ఉన్నాడంట. ఆయన మనల్ని ముందు నడిపించుచున్నాడంట. ఆయన చెయ్యంట మన మీద ఉన్నది. మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ఆయన సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు. దేవుని బిడ్డలారా, రెండోదిగా చూస్తే ఆయన సర్వజ్ఞుడు, సమస్తమును ఎరిగినవాడు. మూడోదిగా గమనిస్తే ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన సర్వాంతర్యామి అంట. కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 7-12 వచనాలు చూస్తే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునికి ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనిను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని నెడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వేళ నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మూడోదిగా చూస్తే ఆయన సర్వాంతర్యామి. ఆయన ఎక్కడైనా ఉంటాడు, మన పక్కనే ఉన్నాడు, మన మధ్యనే ఉంటున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా మనతో వస్తూ ఉన్నాడు. ఆయనంట దావీదు అంటున్నాడు, నేను ఆకాశంలోకి ఎక్కినా అక్కడ నీవు ఉంటావు, నేను పాతాళంలోకి వెళ్ళినా పడుకున్నా నీవు అక్కడనూ ఉంటావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో, సముద్రంలో కొట్టుకుపోతున్నా. సముద్రాలు చూడండి, ఇవన్నీ వేల కిలోమీటర్లు ఉంటాయి లోపల. భయం వేస్తుంది కదా ఒక్కోసారి. మనం దాన్ని తలుచుకున్నప్పుడు మనమే తప్పిపోతే సముద్రంలో మనల్ని రక్షించేవాడు కూడా ఎవరు ఉండడు. కానీ మన ప్రభువుకి సమస్తము ఎరిగినవాడు. ఆయన సర్వాంతర్యామి. ఎక్కడైనా ఉండిన దేవుడు, ఉండగలిగిన దేవుడు, ఉండే దేవుడు. ప్రియమైన బిడ్డలారా, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వేళ నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. వెలుగు చీకటిలు ఎవరికి? మన మనుషులకే, మన వారికే, కానీ దేవుడికి కాదు. నీకు వెలుగు చీకటి అయినా రెండు ఒకటేనయ్యా. నీవు సమస్తము అన్ని చోట్ల నీవు ఉన్నావు. ఆయన సర్వాంతర్యామి. మనల్ని చూడలేదు కదా అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మన పక్కనే నివసిస్తున్నాడు, మనతోనే ఉంటున్నాడు, మనలోనే ఉంటున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉంటాడు. ఆయన మనల్ని ముందు నడిపిస్తూ ఉంటాడు. మన ముందు నడిచిన వెనక్కి నడిచిన ఆయన ఉండే దేవుడు. ప్రియమైన బిడ్డలారా, మొదటిగా చూసాము ఆయన ఎవరండి? సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ లార్డ్. రెండవదిగా చూస్తే మరి సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సమస్తమును ఎరిగినవాడు. మూడవదిగా చూస్తే ప్రియమైన బిడ్డలారా, సర్వాంతర్యామి. ఆయన ఎక్కడికి వెళ్ళినా
ఉండిన దేవుడు. ప్రియమైన బిడ్డలారా, 4వదిగా చూద్దాము, నిత్యుడైన దేవుడు. నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనంలో చూద్దాం ప్రియమైన బిడ్డలారా. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు మీ వద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. ఏం చెప్పమన్నాడు మోషేని? ఐగుప్తులో ఉన్న ప్రజలను, ఇశ్రాయేలీయులను మరి అరణ్యంలో గుండా నడిపించేటప్పుడు వారితో నువ్వు వెళ్ళి చెప్పు, నేను ఉన్నవాడను అనువాడను నేనే, ఆయన నిత్యము నేను ఉండే దేవుడు నన్ను అంటున్నాడు. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలను. ఆయన ఏం చెప్పమంటాడు తన బిడ్డలతో? ఉండుననువాడు, విడిచిపెట్టే దేవుడు కాదు, నిత్యుడు, ఆయన నడిపించే దేవుడు. నేనే ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. చాలామంది మనల్ని ప్రలోభాలు పెడతారు కదా, దేవుడే ఉంటే మరి ఆయనే రక్షించుకోవచ్చు కదా. మరి ఇలాగా క్వశ్చన్స్, లేనిపోని మాటలు, లేనిపోని అనుమానాలకు తావిస్తూ ఉంటారు కొంతమంది. అయితే దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఆయన నిత్యుడైన దేవుడు. ఆయన భూమి పుట్టక మునుపు నుంచి, భూమి పుట్టిన తర్వాత, భూమి అంతము అయ్యే వరకు, మనుషులు అందరూ మరి తీర్పులోనికి వచ్చేంత దినము వరకు కూడా ఆయన నిత్యుడైన దేవుడు. ఆయనకి 4వ నామం ఏంటంటే నిత్యుడైన వాడు. దేవుని బిడ్డలారా, అదేవిధంగా గమనిస్తే ఇంకో చోట ఎలా రాయబడి ఉంది, ఎలా అంటే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం. నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆయన నిత్యుడైన దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయుడు. మనుషులం అయితే మనం ఏం చేస్తాం? కొద్ది కాలమే దేవుణ్ణి ఎరిగిన తర్వాత, కొంతకాలం దేవుణ్ణి మనము ఆయన వెంబడించిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే అలసిపోతున్నాం, సొమ్మసిల్లిపోతున్నాం. ఎంతకాలం చూసినా దేవుడు నా జీవితాన్ని మార్చడు, నా జీవితంలో ఎలాంటి మేలు జరగట్లేదు అని విడిచిపెట్టేసే ప్రజలు చాలామంది ఉన్నారు. ఆయన అంటున్నాడు, ఆయన మాత్రం నేను సొమ్మసిల్లే దేవుణ్ణు కాను, అలసిపోయే దేవుణ్ణి కాను, నిత్యుడైన దేవుణ్ణు. మనుషులైతే ఏం చేస్తారు? బాలురు సొమ్మసిల్లుదురంట, యవనస్తులంట తప్పక తొట్టిల్లుదురంట. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. శక్తిహీనులు ఎవరు? మనమే. మనం పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. కానీ మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? మరలా బలాన్ని ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు, ఆత్మీయ పట్టుదలను ఇస్తున్నాడు. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. పడిపోతూ ఉంటున్నాము, లేస్తూ ఉన్నాము. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆయన కొరకు కనిపెట్టేవారు, ఆయన కోసం ఎదురు చూచేవాళ్ళు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన విడిచిపెట్టకుండా ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే నూతన బలాన్ని ఇస్తూ ఉన్నాడు. సమస్త మరి చూడండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం కదా, ఉదయకాలంలో ప్రార్థన చేస్తాం. ఏమని? అయ్యా, నీ నూతనమైన కృపను మాకు అనుగ్రహించండి, నీ నూతనమైన బలాన్ని మాకు అనుగ్రహించండి. పడిపోతూ ఉన్నాం, లేస్తూ ఉన్నాం, దారి తప్పిపోతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మా పాపములు క్షమించండి, మా తప్పులు అవిధేయతను క్షమించండి. నిత్యము మరి తండ్రి నిన్ను కనిపెట్టేవారిగా మమ్మల్ని చేయమని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఆయన నిత్యుడైన దేవుడు, సొమ్మసిల్లని వాడు, అలయని వాడు. మనం ఎన్నోసార్లు కోపం తెప్పించుంటాం కదా దేవునికి, మన ప్రవర్తన వలన, మన పాపముల వలన, మన తప్పుల వలన. అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడైనా ఈడు మారడు అని ఎప్పుడైనా
సొమ్మసిల్లాడా? ఆయన అవకాశములు ఇస్తూనే ఉన్నాడు, ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఆయనంట నిత్యుడైన దేవుడు. మరో ఒక పాయింట్ చూస్తే ప్రజల బిడ్డలారా, ఇక్కడ చూస్తే ఆత్మస్వరూపి అయిన వాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఇలా రాయబడి ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఎవరండి మన దేవుడు? ఆత్మస్వరూపి. మనలో దేవుడు ఏం చేశాడు? మన లోపల ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. అదేవిధంగా ఆత్మను కూడా మనకి పెట్టి ఉన్నాడు. ఆయనను ఆరాధించువారు ఎలా చేయాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఎవరండి? ఆత్మ గనుక. ఆయన మనిషిగా వచ్చి ఆయన మనతోనే నడిచి 33.5 సంవత్సరాలు మనతో నివాసం చేసి తండ్రి గృహానికి వెళ్ళిపోయాడు. కానీ ఆయన తర్వాత ఏమైపోయాడు? మనకి ఏమిచ్చాడు? వేరొక ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఆయన పేరు ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఆయన ఇప్పుడు ఎవరు? ఆయన ఆత్మ గనుక. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆత్మీయ అయిన దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. వేరొక స్టేట్ కలదు, వేరొక మైండ్ ఆఫ్ స్టేట్ ఉంది. ఏంటంటే అది దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మనం పరిశుద్ధాత్మ గురించి అడగాలి. అప్పుడే ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు మనలోనికి వచ్చినప్పుడు అనేకమైన నూతనమైన కార్యములు మనము చేస్తాము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఆయన ప్రకృతి సంబంధికుడు కాదు. ఆయన అదృశ్యుడైన దేవుడు. ఆయన ఆత్మ మనల్ని నిరంతరము నడిపిస్తుంది. ఆయనకి ఇంకో మాట కలదు. ఏంటంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. లేవియాకాండము 19వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. ఆయన ఎవరండి? పరిశుద్ధుడైన దేవుడు. లేవియాకాండము 19వ అధ్యాయము 2వ వచనంలో ఇలా ఉంది కదా, మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడునైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మరలా మనకి కావాల్సిన ఎలిమెంట్ ఏంటంటే, వాట్ ఈస్ ద రిక్వైర్డ్ ఎలిమెంట్ ఫర్ ద హోలీ లైఫ్ ఈజ్ హోలీనెస్ కావాలి. పరిశుద్ధ జీవితము కలిగి ఉండాలి, పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండాలి. ప్రజల బిడ్డలారా, మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవానగు నేనే పరిశుద్ధుడనై ఉన్నాను. మన దేవుడు ఎలా చూస్తున్నాడు? ఏమని కావాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధులుగా చూడాలనుకుంటున్నాడు. ఇక్కడ చూస్తే ప్రజల బిడ్డలారా, ఆయన ఎవరంటే పరిశుద్ధుడైన దేవుడు. ఏ దేవుడు అండి? పరిశుద్ధుడైన దేవుడు. మొదటిగా చూసాము సర్వశక్తిమంతుడైన దేవుడు, రెండవదిగా చూసాము సర్వజ్ఞుడైన దేవుడు, మూడవదిగా చూస్తే సర్వాంతర్యామి, నాలుగవదిగా చూస్తే నిత్యుడైన దేవుడు, ఐదవదిగా చూస్తే ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆరవదిగా చూస్తే పరిశుద్ధుడైన దేవుడు. ప్రతి ఒక్కరి జీవితం మనం లేచిన కాడి నుంచి ఉదయం పడుకునేంత వరకు ఎన్నో తప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటాం. తెలిసి తెలియక చేసినవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని క్షమించమని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మరలా తన నూతనమైన కృపచేత మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన యొక్క మహిమను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి అంట. మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ఉన్నవారిని ఒకలాగా లేని వారిని ఒకలాగా ప్రేమించేవాడు కాదు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడింది. ఏమని రాయబడి ఉందంటే, దేవుడు ప్రేమ స్వరూపి. పుట్టినోట్లో చూస్తే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. మరి మానవులుగా పుట్టిన మనము ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. లేని వారిని ఒకలాగా, ఉన్నవారిని ఒకలాగా, పాపము చేసిన వారిని ఒకలాగా, పాపము చేయని వారిని ఒకలాగా, లేదంటే సంఘంలో ఎక్కడైనా కూడా మనం అందరం కలిసి ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు ఎవరు? ప్రేమ అయిన దేవుడు. ఆయన ప్రేమాస్వరూపి. ఆయనలో ప్రేమించే గుణమే కానీ ఆయన ఎవరిని కూడా కోపించుకునే వ్యక్తి
కాదు, ఎవరిని తిరస్కరించే వ్యక్తి కాదు, ఎవరి మాటలు వినని వాడు కాదు. ఆయన ఎవరికి ఏ అవసరం వచ్చినప్పుడు కూడా, ఆయన భూమి మీద ఉన్నంత కాలము కూడా ఎవరి అవసరము కావాలన్నా, ఎవరికైనా స్వస్థత కావాలన్నా, ఎవరన్నా అనారోగ్యముగా ఉన్నా ఎప్పుడు కూడా దేవుడు ఎక్కడ కూడా కోప్పడలేదు, వారిని తిరస్కరించలేదు. కాకపోతే ఆయన ఒక్క విషయంలోనే ఆయన కోప్పడ్డాడు. ఎక్కడంటే ఆయన దేవుని మందిర ఆలయం ముందు మరి వ్యాపారం చేస్తున్న వర్తకులను దేవుడు వారి మీద కోప్పడ్డాడు. కానీ ఇంకెక్కడ కూడా కోప్పడినట్టు లేదు ప్రియమైన బిడ్డలారా. చివరికి కూడా ఆయన్ని సిలువ వేస్తున్న మరి సైనికుల మీద కూడా ఆయన కోప్పడలేదు. ఆయన్ని మరి కొరడాల దెబ్బలు కొడుతున్నప్పటికీ కూడా, ఆయన శరీరం అంతా ముళ్ళు కుచ్చుతున్నప్పటికీ కూడా ఆయన కోప్పడలేదు. హేళన చేస్తున్నప్పటికీ కూడా మరి సైనికులు కానీ, అక్కడున్న దొంగలు కానీ, మరి దేవుడు మరి మరి ఆ వీధుల్లో నడిపించబడుతున్నప్పుడు కూడా ఎన్నో హేళన మాటలు అన్నప్పటికీ కూడా ఎవరి మీద కోప్పడిన దేవుడు కాదు. ఆయన అంటాడు, మరలా ఆయన ఏమంటున్నాడంటే, నా గురించి మీరు ఏడవద్దు, మీ పిల్లల కోసం, మీ వారి కోసం మీరు ఏడువుడి అన్నాడు. ఆయన ఎవరు? ప్రేమస్వరూపి. మనుషులమైతే మనము తప్పు చేసిన వెంటనే ఆ ప్రేమ అనేది కనుమరుగైపోతుంది, విలువిచ్చే విధానం మారిపోతుంది. కానీ దేవుడికి ఆయన అటువంటి ఆ గుణగణాలు లేవు ప్రియమైన బిడ్డలారా. ఆయనకి ఒకటే గుణం ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ అయి ఉన్నాడు కనుక మనమందరము కూడా ఒకరి పట్ల ఒకరము అందరినీ ఒకే రకంగా ప్రేమించగలిగిన బద్దులమై మనం ఉండాలి ప్రియమైన బిడ్డలారా. అదేవిధంగా చూస్తే చివరిగా చూస్తే ఆయన రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆయన 8వ వచనంలో చూస్తే, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే ఆయనంట, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదటి యూదునికి. దేవుడు అంటున్నాడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారికి మీదకి దేవుడంట. ఆయన ఇక్కడ చూస్తే ఆయనకి ఇంకో లక్షణం కూడా ఏంటంటే, ఆయన ఉగ్రుడైన దేవుడు, ఆయన రౌద్రం కలిగిన వాడు. మరి దేవుని యొక్క కుమారులంట నరుల యొక్క కుమార్తెలు పెళ్లి చేసుకున్నప్పుడు, వివాహము చేసుకున్నప్పుడు ఆయనకి కోపం వచ్చేసింది. పాపము చేసి వీరు ఇట్లా చేస్తూ ఉన్నారని దేవుడు ఏం చేశాడు, 40 రాత్రింబగళ్ళు ఆగకుండా మరి భయంకరమైన జలప్రలయాన్ని మరి అక్కడ చూసాము. 40 రోజులు రాత్రింబగళ్ళు లేకుండా భయంకరమైన వర్షం భూమి మీద కురిసినప్పుడు అంట ఒక మరి దేవుడు ఏం చేశాడంటే సమస్తము భూమి మీద ఉన్న వాటిని అన్నిటినీ కూడా తుడిచిపెట్టేశాడు. ఆ తర్వాత ఆయనకి కలిగిన రౌద్రము, ఆయనకు కలిగిన కోపము, ఆవేశము ఆయన తర్వాత మరలా దానికి చింతించి నేను మరలా ఇది చెయ్యనను వాగ్దానము చేశాడు. అప్పటికి నోవహు ఓడ సిద్ధము చేసి తన కుమార్తెలందరినీ కూడా మరి ఉన్నవారందరికీ వాక్యము చెప్పి అందరూ ఇట్లా రక్షణ పొందుకుండా అన్నప్పటికీ కూడా వినలేదు. వారి యొక్క మాటలంట పెడచెవిని పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు, వీరికి ఇలా చేయటమే కరెక్ట్ అని దేవుడు రౌద్రము కలిగిన వాడే ఉగ్రుడిగా ఆ రోజంట 40 రాత్రింబగల్లో వర్షమును భూమి మీద కురిపించాడు. భూమి మీద ఉన్నదంతా కూడా తుడిచివేయబడింది. దేవుని బిడ్డలారా, ఆయన రౌద్రము కలిగిన దేవుడు, ఉగ్రుడైన దేవుడు. ఆయన తన బిడ్డల పట్ల ఎవరన్నా వచ్చినప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు. భేదములు పుట్టించి సత్యమునకు లోబడక, నిజమైనది ఏందో లోబడక, దుర్నీతికి మరి లోకములో అవినీతికి మరి సమస్త కార్యములు ఏవైతే చూస్తున్నామో వారి పట్ల దేవుడు ఏం చేస్తాడంట, ఉగ్రుడైన దేవుడు, రౌద్రము కలిగిన దేవుడు. ఆయన కోపం వచ్చిందంటే ఇంకా భూమి అంతమే రావాలి, కానీ ఆ మనిషికి ఇంకా పుట్టగతులు అనేవి ఉండవు. ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, ఆయన మనతో మాట్లాడిన మాటలు ఏమిటంటే, ఆయనకి కలిగిన నామములు ఏంటంటే సర్వశక్తిమంతుడైన దేవుడు. అందరం చెబుదామా, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. మనం ఏదో ఇవి ఇచ్చండి ఎప్పుడు వినే కదా అని సింపుల్గా మీరు విని
ఈ చెవులో విని చెవులో విడిచిపెట్టేయద్దు కానీ, వదిలిపెట్టద్దు కానీ, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఎవరండి? సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే ఏ సమస్య అయినా కూడా దాన్ని పటాపంచలు చేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయనకి సర్వశక్తిమంతుడైన దేవుడు. మనకి లేకపోవచ్చు. అందుకే అంటున్నాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవుడు మనలో ఉన్నాడు, మన ద్వారా కార్యములు చేస్తాడు. ఆయనకి సమస్తమును సాధ్యమే. ఎప్పుడు అంటే ఆయన నమ్మినప్పుడు, ఆయన మనలోకి ఆహ్వానించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సమస్తమును సాధ్యముగా మన ద్వారా చేయగలిగిన దేవుడు. ఇంకోటిగా చూస్తే, రెండోదిగా చూస్తే, సర్వజ్ఞుడైన దేవుడు. ఆయనకి సమస్తమును ఎరిగినవాడు. ఆయనకి ఏది తెలియదంటూ ఏమీ లేదు. సమస్తమును ఎరిగినవాడు. నీ పరిస్థితులన్నిటినీ ఎరిగినవాడు, నీ స్థితిగతులన్నిటినీ ఎరిగినవాడు, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, నీ ఆర్థిక ఇబ్బందులు సమస్తమును ఎరిగినవాడు. ఆయన ఎవరండి? సర్వజ్ఞుడైన దేవుడు. ఆయన సర్వాంతర్యామి. ఆయన సమస్తము, ఆయన అన్ని చోట్ల ఉండగలిగిన దేవుడు. అన్ని చోట్ల ఉన్నాడు. నీ పక్కన ఉన్నాడు, నా ప్రక్కన ఉన్నాడు, అన్ని పక్కన ఆయన సర్వాంతర్యామి ఆయన దేవుడు. ప్రియమైన బిడ్డలారా, అంతటా ఉన్న దేవుడు మన దేవుడు. ఆయన నిత్యుడైన దేవుడు. ఎవరండి? నిత్యుడైన దేవుడు. ఈ జనరేషనే కదా, ఇప్పుడు మా వయసుకి ఈ జనరేషన్ వెళ్ళిపోతే ఇంకో జనరేషన్కి కాదు దేవుడు. ఆయన నిత్యుడైన దేవుడు. ఐదవదిగా చూస్తే ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఎవరండి? ఆత్మస్వరూపి అయిన దేవుడు. అందుకే ఆత్మను పొందుకోండి, ఆత్మను పొందుకోండి అనే మాటలు మనం మాట్లాడేది ఎందుకంటే, ఆత్మతో ఆయనను ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అదేవిధంగా చూస్తే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మనల్ని ఏమంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండమని కోరుకొని ఉంటున్నాడు. మనం పరిశుద్ధులుగా ఉండాలి, నిత్యం ఆయనకు నమ్మకంగా జీవించాలి. మనలో ఉన్న పాపం ఏదైనానో, భేదమైనదైనానో, మనలో ఉన్న సమస్య ఏదైనా కూడా వాటి నుంచి మనం వైదొలిగి మనం పరిశుద్ధులుగా దేవుని యొక్క రక్తంతో కడగబడాలి. ఆయన ప్రేమస్వరూపి. ఎవరండి? ప్రేమస్వరూపి. అందరి పట్ల ఆయన ప్రేమ కలిగిన దేవుడు. నీవు నేను కూడా ఎలా కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. మనుషులు వారి స్థితిగతులను బట్టి ప్రేమ కలిగి ఉండకూడదు. ఉన్న ఇది లేకపోయినా ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా మనము ప్రేమ కలిగి ఉండాలి. అదేవిధంగా మన దేవుడు ఎవరంటే ఉగ్రుడైన దేవుడు, రౌద్రము కలిగిన వాడు, ఆయనకి రోషము కలిగిన దేవుడు. ఆయన బిడ్డలు కానీ ఆయన పరిస్థితులకు మనకి అనుకోని పరిస్థితులు మరి వెలుచున్నప్పటికీ ఏవైతే చిక్కులు వస్తున్నాయో వాటన్నిటినీ కూడా వాటిలో నుంచి విడిపించగలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు. ఆయన ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగిన దేవుడు. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలను బట్టి ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. నీ బంగారు పాదాలకి వందనాలు ప్రభువా. అయ్యా, ఇంతవరకు నీ బిడ్డలందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. నీ యొక్క లక్షణములు ప్రభువా నీ బిడ్డలందరికీ తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. నీవు సర్వాంతర్యమే, సర్వశక్తిమంతుడైన దేవుడువు, సర్వజ్ఞుడైన దేవుడు, ప్రేమస్వరూపి, అయ్యా నిత్యుడైన దేవుడువు, అయ్యా ఉగ్రుడైన దేవుడు, రోషము కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. అయ్యా మరి తండ్రి, సమస్తమును మరి తండ్రి అయ్యా నీకు సాధ్యమే కానీ అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో ఈ బిడ్డలందరితో ముచ్చటించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా మరి తండ్రి, అయ్యా మాకు ఇచ్చిన ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. పరిస్థితులన్నిటినీ ఎరిగి ఉన్నవాడువు, సమస్తమును మరి తండ్రి తెలిసి ఉన్నవాడువు. నీకు స్తోత్రాలు ప్రభువా. మీకే వందనాలు తండ్రి. అయ్యా ఇంతవరకు ప్రభువా అయ్యా ప్రతి ఒక్క కార్యక్రమమును మీకు మర్యాదగాను మాకు మరి తండ్రి క్రమముగాను జరిగించుకున్నందుకు మీకు స్తోత్రాలు. అయ్యా మరి తండ్రి మరి తండ్రి మా ఆత్మీయ జీవితంలో మరి పరిశుద్ధులుగా అయ్యా నీకు మరి తండ్రి నిందారహితులుగా ఉండటానికి మాకు కృప చూపించండి, సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా మరి తండ్రి అలాంటికి సేవను అభివృద్ధి చేయండి, అనేక ప్రాంతాలకు వ్యాప్తి చేయండి తండ్రి. చిత్తమైతే నీ మందిరం కట్టబట్టడానికి కృప చూపించండి, ఆర్థికంగా మరి తండ్రి సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. మాలో ఉన్న మరి తండ్రి మీరే మరి తండ్రి నడిపించండి. ఇకను మరి తండ్రి మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఈ పండుగ దినాల్లో మేమందరం ఉండగా
అయ్యా నీవు మాకు కృపను అనుగ్రహించండి, క్షేమాన్ని అనుగ్రహించండి, మా కుటుంబాలకి రక్షణ మాకు అనుగ్రహించండి. అయ్యా ఆర్థికంగా మాకు సహాయము చేయండి. ఈ పండుగ దినాల్లో మేము అందరము సంతోషము కలిగి నీ సన్నిధిలో జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అయ్యా మరి తండ్రి కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ, ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో నీవు మరి తండ్రి తెలిసే ఉన్నవి కనుక సమస్తమును మీరు అనుగ్రహిస్తారని నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన పాద సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకును సకల పరిశుద్ధులకును వాక్య సందేశం అందించిన